సినిమా అయితే అన్న నిజంగా చెప్తున్నాను ఊర మాస్ అన్నమాట. సినిమా మాత్రం ఫస్ట్ హాఫ్ లో మాత్రం నాకు ఇచ్చిన ఎలివేషన్ గానీ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గానీ నిజంగా అన్ని కలిపి చూస్తుంటే అమ్మ నాకు మళ్ళీ సలార్ పోచంతే అదే ఆ పెద్దంతెల్ ఫైట్ మళ్ళీ ఎలాగైతే చూస్తాం అలా ఫస్ట్ హాఫ్ అంత ఉంటున్నా చాలా బాగుంది. సీజ్ ఫైర్ అనుకోవచ్చు. ఎన్టీఆర్ గారి యాక్టింగ్ గానీ లేదంటే ఆ లుక్ గానీ ఆ నరకడం గానీ చాలా అంటే చాలా బాగుంది. 6 ఏళ్ళ తర్వాత ఫ్యాన్స్ కి ఎలాంటి సినిమా కావాలో అలా ఫ్యాన్స్ కే కాదు అదర్ ఫ్యాన్స్ కి ఎన్టీఆర్ ఇష్టపడే వాళ్ళు ఎన్టీఆర్ సినిమాలు చూసే వాళ్ళకి ఎలాంటి సినిమా కావాలో అలాంటి సినిమాని అందించారు కొరటాల శివ గారు. ఆయన ఏదైతే ఫెయిల్ అయ్యి ఎలా అయితే డిసప్పాయింట్ అయ్యాడో ఈ సినిమాతో చాలా వర్క్ చేశాడని చెప్పి ఎందుకు లేట్ అయిందో ఈ సినిమా చూసినందుకు అర్థమవుతుంది అన్న. ఎవరైతే రాంగ్ రాత్రి రాశారో కొరటాల శివ గారు ఈ సినిమా తర్వాత ఈ రోజు నుంచి చాలా మంచిగా చాలా గ్రాండ్గా రాస్తారు. సినిమాలో ఫైట్లు మాత్రం అన్లిమిటెడ్ అన్న. ఫస్ట్ హాఫ్ లో వచ్చే ఫైట్లు కానీ ఆ బీజిఎం కానీ ఊర మాస్ అన్నమాట. ఫస్ట్ హాఫ్ కోసం అయితే మాత్రం చాలా గొప్పగానే చెప్పుకోవచ్చు. ఇంకా బీజిఎం ఫస్ట్ హాఫ్ లో అంతా కొరటాల శివ గారు అనిరుద్ధ్ ఎన్టీఆర్ అన్న హీరో చాలా అంటే చాలా బాగుంది. ఇంకా జాన్వీర్ కపూర్ గారి యాక్టింగ్ అయితే సూపర్. చుట్టమల్లి సాంగ్ కోసమే తీసుకున్నారు ఆవిడని. ఆవిడకి స్క్రీన్ ప్రదర్శన చాలా తక్కువ ఉందన్న. దానికి తోడు ఏంటంటే ఇంకోటి ఆ సాంగ్ లో ఇచ్చిన గ్లామరస్ మాత్రం సూపర్ అన్న. మనకి ఆ సాయిపాల్ గారి యాక్టింగ్ కానీ క్యారెక్టరేషన్ కానీ అంతా బాగుంది. హీరో సమానంగానే ఇచ్చారు. బట్ నరకడం ఓచకోతన్న నిజంగా సీజ్ ఫైర్ అనుకోవచ్చు. చెప్తున్నాను కదా ఇంకా 6 ఏళ్ళ తర్వాత అంటే ఇన్నేళ్లలో రాజమౌళి గారు తీసిన ఇన్నే సినిమాల్లో తర్వాత సినిమా ప్రతి హీరోకి నేను ఒక ప్రభాస్ ఫ్యాన్ గా నా హీరో సినిమా కూడా ఫ్లాపే. బట్ ఈ సినిమాతో రాజమౌళి సెంటిమెంట్ బ్రేక్ చేసాడు. హిట్ బ్లాక్ బస్టర్ కొట్టాడు. సినిమా అయితే మాత్రం బ్లాక్ బస్టర్ చాలా అంటే చాలా బాగా అనిపించింది. కానీ చాలా కష్టపడ్డారు సినిమా కోసం. అది అనిరుద్ధ్ కానీ ఇటు కొరటాల శివ కానీ ఎన్టీఆర్ కానీ చాలా కష్టపడ్డారు. ఆ సెట్ వర్క్ కానీ గ్రాఫిక్స్ వర్క్ అని అంతా కూడా చాలా అంటే చాలా బాగుంది.